కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవాలని తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ కొంచెం తగ్గించి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్యలో నుండి తీసివేయబడుట వరకు అడ్డగించును. చాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా నిండు మనసుతో అందరూ స్తోత్రం చెబుదాం. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. మీ మధ్య విత్తబడుచున్నటువంటి లేఖనాలు చాలా బలమైనవి, శ్రేష్టమైనవి. మరి మీరు ఈ మాటలు శ్రద్ధగా ఆలకించి మీ మనసులో రాకడ కొరకు భద్రపరుచుకొని మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, తెస్సలోనికయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అని రాయబడి ఉంది. ఇది చాలా మర్మంతో కూడుకున్నటువంటి దైవ లేఖనాలు. నా వైపు చూస్తూ అందరూ నా వైపు చూడండి ప్రియులరా. ఎక్కువసేపు నా చేత మాట్లాడించకండి. పొద్దునుంచి మాట్లాడి ఉన్నాను. రాత్రి కూడా సరిగా నిద్రలేదు. మీరు నా వైపు చూస్తూ చెప్పినట్టుగా చేస్తే తొందరగా పూర్తవుద్ది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఏ విషయాల్లో సరి చేసుకోవాలో, ఎలాగ రాకడికి సిద్ధపడాలో కొన్ని మాటలు మీకు ఈరోజు తెలియజేస్తున్నాడు దేవుడు. శ్రద్ధగా ఆలకించండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అని అన్నాడు ఇక్కడ. ఇప్పటికే క్రియ చేయుచున్నది అని పౌలు గారు అంటున్నాడు. అంటే ధర్మ విరోధ సంబంధమైనదంటే దేవుని చిత్తానికి, దైవ ఆలోచనలకి, దేవుని క్రియలకు, దేవుని ఆత్మకు విరోధమైన వాడు అపవాది. వాడు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో పనిచేస్తూనే ఉన్నాడు, ఈ లోకంలో. అయితే దైవ చిత్తానుసారంగా పనిచేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దైవ చిత్తాన్ని జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా, మీ ద్వారా, ఇక్కడున్న సంఘ బిడ్డలందరి ద్వారా, సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, అలాగే ఉపదేశకుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఈ లోకములో జరిగిస్తున్నాడు. అయితే దానిని ఆనాది నుంచి సాతానుడు అడ్డుకుంటున్నాడు. వాడు అడ్డుకుంటున్నది ఇప్పటి నుంచి కాదు, కానీ ఏదెను వనములో అవ్వ ఆదాములు సృష్టించబడిన దగ్గర నుంచి నేటి వరకు కూడా వాడు అడ్డుకుంటూనే ఉన్నాడు ప్రతి విషయంలో. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ అడ్డుకుంటున్న వారు 2 విధాలుగా ఉన్నారు మనకి ఈ లేఖనంలో. మొదటిది చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అన్నాడు. అంటే దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకి వ్యతిరేకమైన సాతానుగాడి మర్మం ఏంటంటే సర్వసత్యాన్ని గ్రహించనీయకుండా మనోనేత్రాలు మూయించడమే అపవాది పని. నీవు దేవుని రాకడికి సిద్ధపడటం వాడికి ఇష్టం ఉండదు. 2వ రాకడలో ఎత్తబడటం వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు. నువ్వు చర్చికి రావటం ఇష్టం ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో బల్ల రొట్టె విరవటం ఇష్టం ఉండదు. నువ్వు ఆశీర్వదించబడటం ఇష్టం ఉండదు. నువ్వు దీవించబడటం ఇష్టం ఉండదు. నువ్వు అనేకులకు సాక్షిగా నిలవటం ఇష్టం ఉండదు. వాడు అనేక రకాలుగా ఈ అన్నిటిలో నిన్ను అడ్డుకొని ఏ విధం చేతనైనా నిన్ను ఆత్మ సంబంధమైన బిడ్డగా లేకుండా పడగొట్టాలని, పడవేయాలని, పడద్రోయాలని చూస్తున్నాడు. వాడు ఆది నుంచి అడ్డుపడుతున్నవాడుగా కనపడుతున్నాడు. ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి వాడు అడ్డుపండగా ఉన్నాడు. ఒకవేళ అలా ఉంటున్నాడేమో, నువ్వే ఒకవేళ వాడికి అనుమతిస్తున్న పరిస్థితులు ఒకవేళ నీలో ఉన్నాయేమో. నువ్వు అనుమతించకుండా నీ ప్రార్థన ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నీ శుద్ధీకరణ ద్వారా వాడిని ఎదిరించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీలో నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేయగలిగితే వాడు నీ మీద చేయాలనుకున్న ప్రతి కుట్ర కూడా అదంతా తొలగించబడి ఆ అడ్డమంతా పరిశుద్ధాత్ముడే అడ్డుకుంటాడు. హల్లెలూయా. వాడు సృష్టిస్తున్న ప్రతిదీ కూడా నీ ప్రార్థన ద్వారా దీన్ని లయపరచగలవు. ఆమేన్. అందుకే మీ ప్రార్థనే అన్నిటికంటే హైలైట్గా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో
ధూపవేదికే ఉన్న ఆ ఉపకరణముల కంటే ఒక కొంచెం ఎత్తు ఎందుకు పెట్టించాడంటే సేవా జీవితంలోనైనా విశ్వాస జీవితంలోనైనా ప్రార్థనే ప్రాముఖ్యమైనది అని తెలియజేయటకు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ధర్మ సంబంధమైన విరోధ సంబంధమైన మర్మము అంటే ఏంటి? ఈ భూమి మీద అపవాది తంత్రాలు, శోధనలు, సైతాని క్రియలన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొన్ని విషయాలు మీరు మైండ్లో పెట్టుకోండి. వాడు వ్యభిచారం చేపిస్తాడు. ఈ వ్యభిచారం 2 రకాలుగా ఉంది. ఒకటి స్త్రీ పురుషులు చేసేది, 2 స్త్రీలు పురుషులు చేసుకునేది. ఎంత ఘోరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. స్త్రీలు పురుషులు ఈ భయంకరమైన దినాల్లో దేవుడిచ్చిన కట్టుబాటుకి, దేవుడిచ్చి పెట్టిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఈ దినములు కొనసాగుతూ ఉంటే దీనిని అన్నాడు దేవుడు వ్యభిచారము. ఓకేనా? 2 విగ్రహారాధన. అది ఏదైనా, అది యేసు ప్రభు బొమ్మ అయినా. ఇక్కడ మనందరికి అర్థం కావలసిన ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. దైవ సంబంధంగా మనం ఎదగకుండా ఉండటానికి అపవాది అనబడిన వాడు ఏదో ఒకటి మనకి అడ్డు పెడుతున్నాడు. దానిని విశ్వాసులైనటువంటి వారు శ్రద్ధగా గుర్తించగలగాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడచ్చు, నీ ప్రార్థనా జీవితానికి అడ్డుపడచ్చు, నీ పవిత్రమైన జీవితానికి అడ్డుపడచ్చు. ఏ విధం చేతనైనా నిన్ను అడ్డుకోవటమే వాడి పని. కానీ నీ ప్రార్థన ద్వారా వాడు అడ్డుకుంటున్నవన్నీ, పరిశుద్ధాత్ముడు అపవిత్రమైనవన్నీ కూడా సాతాను నీలోనికి తీసుకురానికుండా పరిశుద్ధాత్మ నీలో నుంచి అడ్డుకోవాలి. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ కెన్ హెల్ప్స్ యూ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడని చెప్పండి పక్కన వాళ్ళతో. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ కెన్ హెల్ప్స్ యూ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు ఈ విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అనాది నుంచి వాడు అడ్డుకుంటున్నాడు. అది మర్మము అని అన్నాడు కదా. ఇప్పుడు ఆ మర్మాన్ని పరిశుద్ధాత్ముడు 2024 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత దానిని బయలుపరిచాడు. అది ఇప్పటి వరకు మర్మంగా ఏమీ లేదు, కానీ అది విశదపరచబడి ఉన్నది పౌలు గారి ద్వారా, అపోస్తుల ద్వారా. అపవాది యొక్క ఆ మోసం చేస్తున్నటువంటి మర్మం ఏంటనేది, ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. వాడే అపవాది. అది మీరు గుర్తించాలి. విశ్వాసి ఆ విషయంలో మెలకువగా ఉండాలి. వాడు ఏమేం చేపిస్తున్నాడు? 1 John chapter 4 verse 1 ప్లీజ్ రీడ్. వాడు మొదట దెబ్బ కొట్టుతుంది అక్కడ. నేను చెప్తున్నా కదా, వ్యభిచారం చెప్పాను, విగ్రహారాధన చెప్పారు, అది యేసు ప్రభు అయినా కానీ ఏదైనా కానీ భ్రమలో నెట్టేస్తా ఉన్నాడు. జాగ్రత్త, మనకు వాక్యమే ఆధారం, పరిశుద్ధాత్ముడి సమస్తం నేర్పేది. హల్లెలూయా. ప్లీజ్ రీడ్ దట్. 1 యోహాను 4:1. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. చాలు, తల్లో పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ 1 యోహాను పత్రికలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ప్రియులారా, మీరు దైవ సంబంధమైన బోధ, ఇది దయ్యపు బోధ అని మీకు ఆత్మలో అర్థం అవ్వాలి. దాని గురించి మీరు పరిశీలన చేయండి అని అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే సంఘము ఏం గుర్తించాలి? వీళ్ళు ప్రకటించేది నేనే కాదు, మీరు అనేకమైన అన్య బోధలు వింటూ ఉంటారు కదా సెల్ ఫోన్లో. ఈ పాస్టర్ గారు మంచిగా చెబుతున్నాడు, ఆ పాస్టర్ గారు మంచిగా చెప్పే బోధకులు ఉన్నారు. నేను కాదంటలేదు. కానీ అవి కానటువంటి వారిని మీరు ఎలా గుర్తించాలి? ఈ రోజుల్లో అనేకమైన చెడ్డ బోధలు ఉన్నాయి. ఎలా గుర్తించగలవు నువ్వు ఆ మాట? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేనే చదువుతున్నాను ఆ మాట. అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు అని అన్నాడు. అంటే ఏం బోధిస్తారు? అబద్ధాలు బోధిస్తారు. చెప్పండి, ఏం బోధిస్తారు? ఇది జరగదైతే జరుగుతుందని చెప్తారు. ఈ మాట ఇర్మియా గ్రంథం మీరు చదివితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య సత్యాన్ని బోధిస్తున్నాడు, ప్రకటించాడు ఇర్మియా. కానీ ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇర్మియాకి దేవుడికి విరోధంగా ప్రకటిస్తున్నారు. అయ్యా, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరంతా మారు మనసు పొందడని ఇర్మియా ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలేమో ఏం కాదు, అంత క్షేమంగా ఉంటుందని చెప్తా ఉంటారు. ఇది అబద్ధం అంటారు. దేవుడేమో ఉగ్రత కురిపించబోతున్నాడు, అయ్యా మీరంతా మారండి అని దేవుడికి ఇర్మియాకి దేవుడు బయలుపరిస్తేనేమో
ఆ రోజుల్లో ఉన్న అబద్ధ ప్రవక్తలు ఏం జరగదు, అంత క్షేమంగా ఉందంటే ఎలాగా? ఇలాగున నా జనులు అబద్ధ బోధన నమ్ముతున్నారు కానీ సత్యాన్ని నమ్మట్లేదు అనే బాధ దేవుడికి ఉంది ఆ రోజులు. అప్పటి నుంచి ధర్మ విరోధమైన మర్మము, ఆ దురాత్మ, ఆ సాతాను ఆత్మ ఇప్పటికీ లోకంలో పనిచేస్తూనే ఉన్నాడు. కనుక ఏ బోధ మంచిదో ఏ బోధ కాదో అది నువ్వు ముందు గుర్తించాలి. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, మీరు వినకపోయినా చేసినా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ సత్యం మీకు ప్రకటిస్తున్నాను. రేపు యేసు ప్రభు ముందు నిలబడినా ఆయన నన్ను గురించి అప్రిషియేట్ చేస్తాడు, అంతే. నేను నమ్ముతాను అది. మీరు నమ్మినా మీరు చేస్తే మంచిది. ఏ బోధ వినాలో చూసుకోవాలి. ఈ సెల్ ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా అని, నెట్ ఫ్రీగా ఉంది కదా అని ఇష్టం వచ్చిన అన్ని వింటం కాదు. ఆ బోధ దైవ సంబంధమైనదో కాదో మీరే పరీక్షించుకోవాలి. మీరు ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. ఏ ఆత్మ నడిపింపు పడితే ఆ ఆత్మ నడిపింపులు రకరకాలుగా ఉండకూడదు. అది వాక్యం చెప్తున్న సత్యం. ఇక్కడ మీరు గమనించండి, ప్రతి ఆత్మను నమ్మక అని అన్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? ఇప్పుడు గొర్రెల పని అదే, కొంతమంది విశ్వాసుల పని అదే. ఏదైనా ఏది పడితే ఏంది, ఏది చర్చ అయితే ఏందండి, ఏ దేవుడు అయితే ఏందండి, చర్చి దేవుడైనా ఒకటేగా, ఎక్కడికి వెళ్తాయే దేవుడు ఒక్కడేగా అని అంటారు. కానీ అన్ని బోధలు పరలోకానికి చేర్చేవి కాదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. అన్ని బోధలు పరలోకానికి చేర్చే బోధలు కాదు. నిన్ను నలగొట్టి, నిన్ను ప్రార్థనలో బలంగా ప్రార్థనలు చేసుకునేలా చేసి, నిన్ను పరిశుద్ధపరిచి, నీకై నీవే శుద్ధీకరణ చేసుకుని నీవు రాకడికి సిద్ధపడేటట్టు చేసే ఉపదేశాలు ఉంటాయే, అది నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుంది. లాలించి తాలింపు వేసే బోధలు అక్కర్లేదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులారా, ఇక్కడ మీరంతా కూడా క్లియర్గా ఉండండి. నేను ఏ బోధ వింటున్నానో ఆ బోధలో కట్టబడాలి. అపోస్తులు 2వ అధ్యాయంలో 43 వాక్యాలు అంతవరకు ఏమని రాయబడింది? వీరు ఏ బోధ విన్నారు ఆ బోధలోనే కట్టబడ్డారు, అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే మీరంతా కూడా ఆ వివిధ రకాలైన నడిపింపుల్లో ఉండకూడదు, పరిశుద్ధాత్ముడి నడిపింపులోనే ఉండాలి. అది కూడా ఒక్క బోధ కింద ఉండాలి. అది కూడా దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు వారు ఊరికనే చెప్పలేదు, ఈ మాట చెప్పించలేదు. ఆయా ఆత్మను నమ్మొద్దు, ప్రతి ఆత్మని మీరు నమ్మొద్దు. ఆత్మను నమ్మదంటే లోపల వాళ్ళలో పనిచేసే ఆత్మ ఏదో మీకు అర్థం కావాలి. హల్లెలూయా. రోషంతో కూడిన సేవకుడెవరో, దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకుడెవరో, ఈ సంఘంలో ఎలాంటి ఉపదేశం ఉందో ఆ ఉపదేశ క్రమాన్ని బట్టే నేను ఇక్కడ నాటబడ్డాను కనుక ఇక్కడే నేను కట్టబడాలి. ఇక రకరకాలైన బోధలు మీరు వినకూడదు. ఆ బోధలు కూడా దైవ సంబంధమైనవో కాదో మీరు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఈ దినములలో ఏం చేస్తున్నాడు వాడంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపరచబడితేనే ఆ దినము రాదు అన్నాడు. అంటే ఈ అపవాది సంబంధమైన పాప పురుషుడు అనబడినటువంటి వాడు ఈ లోకంలో ఒకడు పుట్టబోతున్నాడు. వాడు పుట్టిన తర్వాత రెండవ రాకడ వచ్చేస్తుంది. వాడు పుట్టిన తర్వాత దేవుని రాకడ వచ్చేస్తుంది. కనుక దాని గురించే పరిశుద్ధాత్మని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మే సాతానుగాడి ఆత్మ, ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మే చివరి రాజు, ఆ విరోధ సంబంధమైన వాడే పాప పురుషుడు. దాని గురించి బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ చేత మీరంతా నింపబడితే ఆ ధర్మ విరోధ సంబంధమైన వాడు నీలో నిన్నెదగనీయకుండా అడ్డుకుంటున్న ప్రతిదీ నీలో పరిశుద్ధాత్ముడు ద్వారా నువ్వు అడ్డుకోవాలి. వాడిని నీలో నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. అలాంటి దినాలు ఇవి, పరిశుద్ధాత్మ నీలో పనిచేసే దినాలు ఇవి. నువ్వు దాన్ని ఎదిరించగలగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తున్నాడు కనుక మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై దేవుని రెండవ రాకడలో ఎత్తబడుటకు ఆ విరోధ సంబంధమైన ఆత్మ మన మీద పనిచేయకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎలాగండి అని అంటే, ప్రార్థన చేస్తే బోధ ఏదో అర్థమైంది. మీరు ప్రార్థన చేస్తే ఇది వాక్యంలో ఉందా లేదా తెలుసుద్ది. హల్లెలూయా. బెరయా సంఘస్థులు ఏం చేశారు? వాక్యం అలా ఉన్నదో లేదో పరీక్షించారంట. మీరు కూడా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నప్పుడు ఈ ధర్మ విరోధ సంబంధమైన అపవాది సంబంధమైన ఆత్మ మీ మీద పని చేయకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఓ మంచి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవలసిన రెండవ విషయం,
2వ అధ్యాయము, 2 దశలోని పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ. అందరు చెప్పండి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము. హల్లెలూయా. మీ మీద అపవాది ఆత్మ పనిచేయకుండా చూసుకోండి అని చెప్తున్నాను. మీరు మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధర్మ విరోధ సంబంధమైన వాడు ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. ఈరోజు మీరు ఒక సత్యాన్ని తెలుసుకుని వెళ్తారు. ఇది ఇంతటితోనే అవ్వదు. బుధవారం చెప్తాను, మళ్ళీ ఆదివారం కూడా చెప్తాను. ఇది అంతటిలోనే అవ్వదు. ఎందుకంటే దీనికి ప్రకటన గ్రంథానికి ముడివేస్తుంది. ఇది దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి లింక్ ఉంది. అంత తొందరగా ఇది తెలియలేదు కాదు. ఈరోజు తెవలగొట్టడానికే ప్రయత్నం చేస్తా. ఒక అర్థం పూర్తిగా మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలని పూర్తిగా ముగిస్తాను ఆ విధంగా. కానీ సంపూర్తి అవ్వదు. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవండి. 2వ దశలోని 12వ అధ్యాయము 3వ వాక్యం నుంచి. మొదట భ్రష్టత్వము సంభవించి ఆ నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇక్కడ మీరు గమనించండి, మొదట భ్రష్టత్వం సంభవించాలి, ఆ తర్వాత నాశన పాత్రుడకు పాప పురుషుడు పుట్టాలి. బాగా అర్థమవుతుందా? ఎవరండి? ఫ్యాన్ లేకపోతే ఇబ్బందికరంగానే ఉంది కదా. కానీ మరి మైకులు ఉండవు ఫ్యాన్ లేకపోతే. అసలు యాక్చువల్గా అయితే మొత్తం పనిచేయాలి. మరి ఎందుకో అది ఛార్జింగ్ ఎక్కలేదు. కాసేపు మీరు సిలువ అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో 3వ వాక్యం చదివాం. 2వ అధ్యాయం 3వ వాక్యం, దశలోనికి 2వ పత్రికలో. అందులో ఏమనుంది? మొదట భ్రష్టత్వం సంభవించాలి అని ఉంది. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నేను కొన్ని విషయాలు చెప్తాను. అవి భ్రష్టత్వమా కాదా చెప్పండి. వ్యభిచారం భ్రష్టత్వం కాదా? రెండు రకాల వ్యభిచారాలు చెప్పాను, అవునా? భ్రష్టత్వం తలంపుల్లో కూడా ఉంటాయి వ్యభిచారాలు, ఓకేనా? 2 విగ్రహారాధన పాపం, అవునా? 3 వ్యభిచారము, విగ్రహారాధన, కాముకత్వము, ఓకేనా? తర్వాత డ్రగ్స్, తర్వాత మత్తు పానీయాలు, అవునా? తర్వాత రకరకాలైన అపవిత్ర, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, చేతబడి శక్తులు, అవునా? ఇవన్నీ కూడా ఈ లోకంలో ఎవరు తీసుకొచ్చింది? దుష్టుడు. చెప్పండి, ఎవరు తీసుకొచ్చింది? దుష్టుడు తెచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ అపవాది సంబంధమైనవి. ఇదంతా కూడా బైబిల్ గ్రంథం దీని అంతటిని ఏమంటుందంటే భ్రష్టత్వం అంటుంది. చెప్పండి ఏమంటుంది? చెప్పండి ఏమంటుంది? భ్రష్టత్వం. ఇప్పుడు ఆల్రెడీ ఏ రేంజ్లో ఉందంటే భ్రష్టత్వం ప్రియులారా, మనందరము నోటి మీద వేలేసుకుని మాట్లాడిన పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నీ వింటే, నేను ఒక్కొక్కటిగా వివరించి చెప్తే మీరందరికీ కూడా ఆశ్చర్యపోతారు. అంత భయంకరంగా లోకం తయారైపోయింది. యవనస్తుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఘోరమైనటువంటి ఈ భ్రష్టత్వం కిందకి వెళుతున్న దినాలు ఇవి. ఈ భయంకరమైన ఈ దినముల్లో భ్రష్టత్వం ఇంత ఉంది కదా. దీన్ని చూసి మనం అందరం ఏమంటున్నాం? ఇప్పుడు సెల్ ఫోన్లో అపవిత్రమైన వెబ్సైట్లు, సెల్ ఫోన్లో అపవిత్రమైనవి చూడటం, అవునా? అపవిత్రమైనవి చూడటం. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఓకే, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఒక అపవిత్రమైన చూడటం, అపవిత్రమైన వెబ్సైట్లోకి వెళ్ళటం, అవునా? ఇంకా దేవునికి విరోధమైనటువంటివి ఏదైతే ఉన్నాయో అందులో చూడటం. ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అన్నమాట. ఇవి ఇప్పుడే ఇంత టెక్నాలజీ ఉండి ఎంత భ్రష్టకరంగా తయారైపోతే యవనస్తులు ఎంతమంది పాడైపోవట్లా? ఎంతమంది ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు? ఎంతమంది దుష్ట కార్యాలు చేస్తున్నారు ఈ లోకంలో? ఇవన్నీ మీరు గమనించినట్లయితే మీరు పరిశుద్ధులు కనుక మీరు ఎలా ఉండాలో తెలుసా? ప్రభు యొక్క దేవుని ఆత్మచేత నింపబడిన వారై మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఈ భ్రష్టకరమైన లోకంలో చుట్టూ పరిస్థితులన్నీ అపవిత్రంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోగలగాలి. దేవుని స్తోత్రం కలుగురుగాక. నిన్ను నీవు రక్షించుకోగలగాలి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఎలాంటివి? భ్రష్టకరమైనవి. నిజం చెప్పండి, అంత పవిత్రంగా ఉన్నాయా? చెప్పాలి అందరూ. అంత పవిత్రంగా ఉన్నాయా? మాట్లాడండి. అంత పవిత్రంగా ఉన్నాయా? చెప్పండి అమ్మా, నోరు తెరిచి. అంత పవిత్రంగా ఉన్నాయా? లేవు. మీరు గ్యారెంటీ ఇవ్వండి, చూద్దాం. కొన్ని విషయాలు చెప్పండి నాకు. ఈ లోకములో చుట్టూ భ్రష్టకరమైనవి ఉంటే వాటి మధ్యలో నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే లోకములో దేవుని వాక్యాన్ని చేతపట్టిన జ్యోతుల వల్లే మనం వెలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది హల్లెలూయా చెప్పటం కూడా బాధాకరమే. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాగా వినండి అందరూ.
ఈ భ్రష్టకరమైన విషయాలు ఏవైతే నేను మీకు చెప్పానో ఇవన్నీ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు యేసు ప్రభు రాకడికి ముందంట ఇంకొంచెం భ్రష్టకరంలో మారిపోద్ది. ఇప్పుడు జనరల్గా మీరు వినండి, మన తరంలో ఇట్లా ఉంది కదా, రేపు మన పిల్లల తరం ఒక 100 ఏళ్ళ తర్వాత ఇంకెలా ఉంటుంది, వాళ్ళ తరం తర్వాత చెప్పండి అందరూ. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? సిచ్యువేషన్స్ అని ఎలా ఉంటాయి, టెక్నాలజీ అంతా ఎలా ఉంటుంది, ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అంతా రేపు ఇంకెంత భ్రష్టకరంగా మారిపోద్ది. ఇప్పుడే లవ్ మ్యారేజ్లు, ఇప్పుడే భయంకరమైన స్థితిగతులు, ఇప్పుడే ఎవడికి వయసుకు తేడా లేదు, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు చేసే పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదా? అయితే ప్రియులారా, ఈ భ్రష్టకరమైన పరిస్థితులన్నీ ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంతకంటే ఎక్కువే అవుతుందని నేనైతే చెప్తున్నాను ఈ మాట. ఎస్, ఇంతకంటే భయంకరంగా తయారవుతాయి. ఒక తరం గురించి చెప్పాను, అది 2 తరాల తర్వాత ఒకవేళ రాకడ ఆలస్యమైంది. మరి ఇంత భయంకరమైన స్థితిగతుల్లో పరిస్థితులన్నీ మారిపోతూ ఉండగా దేవుడు ఎందుకు తన సంఘాన్ని ఇంకా కావాలి, ఇంకా ఇలాగే ఎందుకు ఉంచాడు? ఎందుకంటే ఇంకా అనేకులు రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఇంకా పాప క్షమాపణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వారిలో నుంచి, ఈ పాపిష్టి జనములో నుంచి తాను ఏర్పరచుకున్న పెళ్లి కుమార్తె సంఘాన్ని, వధువు సంఘాన్ని పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం విని సంఘ బిడ్డలందరూ కూడా ఈ భయంకరమైన దుర్దినాల్లో పడిపోకుండా, దుష్టత్వంలో పడిపోకుండా తమ్మును తామే శుద్ధీకరించుకుంటున్నారు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 10. అనేకులంట తమను శుద్ధి చేసుకొని, శుద్ధి పరచుకొని ప్రకాశమానులను నిర్మలును అవుతారంట. దుష్టులైతే దుష్ట కార్యములు చేయుచు, ఏ దుష్టుడును ఏ సంగతులు గ్రహించలేడండి. దుష్టుడు, నా వైపు చూడండి అందరూ, లోకంలో దుష్టులు కొన్ని సంగతులు గ్రహించలేరు. ఎవరు ఏంటా సంగతులు? మారు మనసు, రక్షణ, పరిశుద్ధత, బాప్తిస్మం, అవునా, శుద్ధీకరణ, దైవ సంబంధంగా ఎదగటం, వాక్యంలో ఎదగటం, పరిశుద్ధంగా ఉండటం, ఆత్మఫలాలు పొందటం, పరలోక రాజ్యానికి ఎత్తపట్టం, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి కదా. ఈ ఆత్మ సంబంధమైనవి దుష్టుడు గమనించలేడు. హీ కెన్ నాట్ రికగ్నైజ్డ్ దట్. వాళ్ళు దాన్ని గుర్తించలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనోనేత్రాన్ని అపవాది మూసేశాడు. కొరింథీ పత్రికలో రాయబడింది, యెహోవాకు సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది. దే కాంట్ రికగ్నైజ్ ద ట్రూత్. సత్యాన్ని గ్రహించలేరంట. కానీ మీరు అలా కాదు, మీరు ఈ సర్వసత్యాన్ని తెలుసుకుంటున్న బిడ్డలు. హల్లెలూయా. నిజంగా మీరు ఎంతో ధన్యులు. హల్లెలూయా. మరియమ్మ కడుపులో ఉన్న యేసు ప్రభు ఎదురుగా ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహాను, వీళ్ళిద్దరూ ముందు మరియమ్మ తర్వాత ఎలిజబెత్కి వందనం వచ్చిందని చెప్పగానే అవతల మా ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యోహాను గారు గంతులేసినట్టుగా రాయబడి ఉంది. మీరేమో మందిరంలోనే ఉండి స్పందించట్లేదు. ఇది చాలా ఘోరం. అసలు దేవుని స్తోత్రం. సంతోషంగా చెప్పట్లా ఎవరు? ఎంతసేపు చెప్పించాలా? మీకు యేసు ప్రభు అంటే ఇష్టమేనా? సంతోషమైన దేవుడి మందిరానికి రావటం వాక్యం ఇబ్బందికరంగా ఉందా మీకు? కాదు, మిమ్మల్ని పదును చేస్తున్నాడు దేవుడు ఈ రాకడ సమయంలో. మిమ్మల్నైనా తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే చాలు. ఇంతమందిని దేవుని స్తోత్రం. నా పని నేను నమ్మకంగా చేస్తే చాలు. అందుకే ఈ విషయంలోనే కొంచెం కఠినమైన ఉపదేశం ఉంటుంది. దాన్ని మీరు అంగీకరించాలా, వినాలా, దాంట్లో ఉన్న లోపాలు, మీలో లోపాలు అర్థం చేసుకొని విడిచిపెట్టాలా. మీరు పరిపూర్ణులు అవ్వాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, అంచె దినాల్లో అంట, 9వ వాక్యంలో పైన కూడా ఉంటుంది, ఇది కడవరి గడి అంత్య దినాల్లో అని. అంతవరకు ముద్రణ చేయము. ఈ వాక్యాన్ని ముద్రించు, దీన్ని ముద్రించు అని ఆ దానియేలు గారికి దేవుడు చెప్పాడు. ఇవి అంత్యకాల దినములు. బాగా వినండి. ఇవి ఏ దినములు అందరూ చెప్పండి? కడవరి దినములు అనండి. చెప్పండి, ఏ దినములు ఇవి? అంత్య దినముల్లో అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఉందా లేదా? యోవేలు గ్రంథములో ఉందా లేదా? అవునా? ఇది అంత్య దినములు. అంత్య దినముల్లో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘాన్ని సిద్ధపరిచే టైంలో, బాగా వినండి, సంఘాన్ని సిద్ధపరుస్తున్న టైంలో నిన్ను శుద్ధీకరణ చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరచుకోమంటున్నాడు. హల్లెలూయా. నిన్ను నీతిమంతులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. దుష్టత్వం నుంచి నిన్ను మళ్ళిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రియ నీలో జరుగుతుందంటే అది మంచి సంఘమే. అర్థమైందా?
నీలో మార్పు జరుగుతుంది అంటే, నువ్వు చేంజ్ అవుతున్నావు అంటే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు అంటే, వాక్యాన్ని విని నేను నువ్వు నలగొట్టుకున్నావు, అక్కర్లేదు నాకు లోకం అనుకుంటున్నావు అంటే, ఈ సంఘము మంచిదే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం అక్కడ. హల్లెలూయా. నీలో ఏ మార్పు రాకపోతే మంచి ఉపదేశం ఉన్న తప్పు నీదే అవుద్ది. వాక్యం ఇంత ఉపదేశం నువ్వు విని కూడా మార్పు చెందకపోతే, నీకు ఇంత వాక్యం చెప్పినా నువ్వు అయినా మారలేదు, రేపు యేసు ప్రభు నిన్ను అడిగితే అప్పుడు చెప్పండి నిజంగా మారండి అని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకే, ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకుని, అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు నిర్మలు అవుతారంట. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనమే ఏం చేసుకుంటాం? శుద్ధి చేసుకుంటాం. అంటే అలాగా, ప్రభు నన్ను క్షమించా, నా బలహీనతను క్షమించండి, ఈ అబద్ధాన్ని క్షమించండి, ఈ పాపాన్ని క్షమించండి అయ్యా, ఈ బలహీనతను క్షమించండి, ఈ లోక సంబంధమైన ఆశలు క్షమించండి అయ్యా, అయ్యా ఇవన్నీ కూడా వచ్చే ఇంకోసారి చేయండి ఆయన, ఇంకోసారి బలహీన పడిన ఆయన, దయచేసి నన్ను మన్నించు, దయచేసి నన్ను క్షమించండి. దేవుని దగ్గర ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తూ, వేడుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నిన్ను నీవేం చేసుకుంటున్నావు? శుద్ధీకరించుకుంటున్నావు, క్షమాపణ వేడుకుంటున్నావు. నిన్ను అలా ఒప్పింపజేస్తుంది ఎవరు? హోలీ స్పిరిట్. విషయం తెలుసా? 14వ అధ్యాయంలో ఏమని రాయబడింది యోహాను సువార్తలో? పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉండును, మీతో నివసించును, మీలో కూడా ఉండును. హల్లెలూయా. అది ఎప్పుడు? ఎల్లప్పుడూ. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీ అందరిలో కానీ, మనందరి నాలో కానీ, మీలో కానీ ఎవరున్నారని అర్థం? పరిశుద్ధాత్ముడు స్థిరంగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, బిగ్గరగా, బిగ్గరగా. పరిశుద్ధాత్ముడు నీలో ఉండే, మరి మీరు నీరసంగా ఉండరే? హల్లెలూయా. జీసస్ ఇస్ ఇన్ యూ. అందరు చెప్పండి, యేసు నాలో ఉన్నాడు అనండి. హల్లెలూయా. ఆమేన్. మీరు మాటగా చెప్పారా? నిజంగా హృదయపూర్వకంగా చెప్పారా? నిజంగానే చెప్పారా? నిజంగా ఫీల్ అవుతూ చెప్పారా? మళ్ళీ చెప్పండి, యేసు నాలో ఉన్నాడు. సో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను శుద్ధీకరించుకునేలా చేస్తుంటాడు. ఈ కడవరి దినములలో దేవుడు తన సంఘాన్ని ఒక పక్క అగ్నితో మండించేలా స్థిరపరుస్తున్నాడు, రాకడికి ఎత్తబడేలా చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్, ఓకేనా? అదే సందర్భంలో దురాత్మ కూడా, అపవాది కూడా సంఘాన్ని పాడు చేయాలని, కుటుంబాలను పాడు చేయాలని వాడు చేసే ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. ఈ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన నిలుస్తున్నాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ ఇస్ నీ పక్షాన నిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. మనందరి పక్షాన నిలుస్తున్నాడు ఆయన, పోరాడుతున్నాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో మన పక్షాన అంత పోరాడుతాడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ పక్షాన పోరాడతాడు. నీ ప్రార్థన బలహీనమైంది అయితే ఆయన కూడా ఏం చేయలేదు. నీ ప్రార్థన శక్తివంతమైంది అయితే ఆయన చేయగలడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఓకే, తమ్మును తామే ఏం చేస్తున్నారు? శుద్ధి చేసుకుంటారు, ప్రకాశమానులు, నిర్మలులు అవుతారంట. అంటే వాళ్ళు ఎలా అవుతారంట? ప్రార్థన ద్వారా ప్రకాశించబడతారు. వాళ్ళ దేహం, వాళ్ళ యొక్క ఆత్మ, వాళ్ళ యొక్క ఫేస్ అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? ప్రకాశించబడుతూ ఉంటుంది, నీతిమంతులుగా వెలుగుతూ ఉంటారు. అక్కడ చూడండి, మంచి మాట రాయబడింది. ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహించలేడంట. వింటున్నారా మీరందరూ? అమ్మా, దుష్టుడైతే ఏ సంగతులు గ్రహించలేడు? మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ, శుద్ధీకరణ, పరలోకం, మా దేవుని వాక్యం, ఏంటి ఇవన్నీ, కొన్నిటి ప్రార్థన, ఇవన్నీ కూడా దుష్టుడు గ్రహించలే. మరి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నీతిమంతులుగా మారుస్తున్నాడు. అందుకే మీకు చర్చి, మీకు పాస్టర్ గారు, మీకు సహవాసం, మీకు ఉపదేశం. హల్లెలూయా. అంటే మీరంతా దేవుని కొరకు, దేవుని రాజ్యంలో నిలబట్టు కొరకు నిర్ణయించబడిన వారు. తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నిలబడాలని కోరుకోవాలి కానీ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ధర్మ విరోధ సంబంధమైన వాడు సంఘంలో విశ్వాసుల్ని ప్రార్థన చేయనీయకుండా, రానియకుండా, ఉపవాసం ఉండనీయకుండా, ఎక్కడ ఎదుగుతారో, ఎక్కడ బలపరచబడతారో, ఎక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారో వీళ్ళని పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీ ప్రార్థన బట్టి వాడిని అడ్డుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనము దెస్సలోనిక పత్రిక కొద్దాం మళ్ళొకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7 చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇదివరకు అడ్డగించుకున్నవాడు మధ్య నుండి తీర్పు వేయబడవరకే అడ్డగించుకున్నాడు. తల్ల పైకి ఎత్తండి అందరు చెప్పండి ఈ మాట. పరిశుద్ధాత్ముడు అపవాది ఆత్మను అడ్డుపడుతున్నాడు. వాడు ఆ అపవాది ఆత్మకు పరిశుద్ధాత్ముడు అడ్డుపడుతున్నాడు. నా వైపు చూడండి. దెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ. ఎవరిని అడ్డుకుంటున్నాడు? నేను చెప్పాను అపవాదిని అడ్డు. మరి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియాలి.
కెన్ యూ రీడ్ ఇట్ చాప్టర్ 2:3. మొత్తం భ్రష్టత్వం సంబంధించి ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ అసలు ఈ లోకంలో కానీ భ్రష్టత్వం ఉందా లేదా మాట్లాడాలి. అంతా మంచిగా ఉందా? ఎవరు చెప్పారండి అసలు లోకంలో మంచి ఉందని? లోకంలో మంచి ఉంది అంటే అది దేవుడికి సంబంధించింది మాత్రమే ఉంది. మీరు అవునన్నా కాదన్నా అది పక్కా సత్యం. అది నీలో ఎంతవరకు మంచి ఉంది మనలో పరిశీలన చేసుకుందాం. అది కూడా పౌలంతటి వాడే నాలో ఏ మంచి నిలవట్లేదయ్యా అంటున్నాడు. ఇంకా నేను మంచి పరిశుద్ధిని అంటే యేసు ప్రభు మన ఆయన ముందు మనం ఆయన్ని మోసం చేసినట్టు అవుద్ది. మన పాపాలు మనం ఒప్పుకుంటే క్షమించబడతాం. మన పాపాలు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు కనుక మనం క్షమిస్తాడంటారు. హల్లెలూయా. ఎవ్రీడే భగత్ సింగ్ గారిని ఒక ఆయన అడిగాడు, రోజు పాపాలు క్షమించుకోమని ఎందుకు అడగాలండి అని అడిగాడంట ఒక ఆయన. ఆయన ఒకటే మాట చెప్పాడు, ప్రే ఎవ్రీడే అన్నాడు అంట. ఒక్కటే మాట ఆయన చెప్పే మాట, ఎవరికి చెప్పిన అదే చెప్తాడు. ప్రార్థన చేయి, రోజు పాపక్షమాపణ ఎందుకు అడగాలంటే ప్రార్థన చేయండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపివని గుర్తు చేస్తాడు, నీ బలహీనతను గుర్తు చేస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. గట్టిగా మంచిగా ఈసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుష్టుడు పారిపోయేటట్టు హల్లెలూయా. మీ ఇంట్లో నుంచి దుష్టుడు పారిపోయేటట్టు హల్లెలూయా. మీ మనసులో నుంచి ప్రతి అపవిత్రమైన తొలగిపోవునట్లుగా హల్లెలూయా. ప్రతి చీకటి తొలగిపోవునట్లుగా హల్లెలూయా. యేసు రక్తం ప్రోక్షించబడినట్లుగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, భ్రష్టత్వం 2 రకాలుగా చెప్పాను. చాలా రకాలుగా ఉంది, అన్నీ చెప్పడానికి కుదరదు. మొదటి నేను చెప్పిన వ్యభిచారం, విగ్రహారాధన, అపవిత్రత, కాముకత, డబ్బు, మైక్, తర్వాత రకరకాల డ్రగ్స్, మత్తు పదార్థాలు, అవునా, ఇవి ఒక సైడ్ అయితే, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, ఇవన్నీ ఒక సైడ్ అయితే, భ్రష్టత్వం అనేది ఇంకొక కోణంలో ఉంది. అదేంటంటే ఆత్మీయ భ్రష్టత్వం, ద స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన భ్రష్టత్వం. అంటే ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండి తర్వాత పడిపోవటం, ఒకప్పుడు ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు ఉండి తర్వాత చెడిపోవటం, తర్వాత దేవుడు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించి దర్శనాలు, ప్రవచనాలు అన్నీ ఇచ్చి తర్వాత కిందకు పడిపోవటం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఆత్మీయ భ్రష్టత్వాన్ని కూడా అపవాది కలుగు చేసింది కనుక ఈరోజు పశ్చాత్తాపడి ప్రభువునందు క్షమాపణ వేడుకొని తిరిగి మరలా మీ ఆత్మీయ జీవితాన్ని ఉన్నత శిఖరాలకి ఎక్కించబడేలాగా మీరు మరలా ప్రార్థన మొదలు పెట్టండి. ఆయన క్షమించే దేవుడు, ఆయన మన్నించే దేవుడు. నిన్ను క్షమించి మన్నించి ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు స్పిరిచువల్గా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే ఇంత భ్రష్టత్వం ఉందంటే రేపు ఈ ఒక తరం అయిపోయి 2వ తరంలో మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లల తరంలో ఇంకెంత భ్రష్టత్వం అయిపోతే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఓకే, ఈ భ్రష్టత్వం లోకంలో సంభవించాలి. అమ్మా వింటున్నారా? మా వినాలి. భ్రష్టత్వం లోకంలో సంభవించాలి. ఓకే, ఈ భ్రష్టత్వం సంభవించిన తర్వాత ఒకడు పుడతాడంటే ఈ లోకంలో, వాడిని చదువుదాం మనం. నాశన పాత్రుడగు, ఇప్పుడు నాశన పాత్రుడగు పాప పురుషుడు. హల్లెలూయా. ఈడు ఒక వ్యక్తి, ఈడు బయలుపరచబడాలి. ఈ నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎవడంటే చివరి కడమ రాజు. వాడు ఈ లోకంలో బయలుపరచబడాలి. వాడు పుడితే గనక ఆ దినం వచ్చేస్తున్నాడు. అంటే వాడు బయలుపరచబడాలి, పుట్టడం కాదు, వాడు బయలుపరచబడాలి. వాడు ఎప్పుడో పుడతాడు, రాకడొచ్చే సమయానికల్లా కొద్ది రోజులు, కొన్ని సంవత్సరం ముందు వాడు పుట్టి బయలుపరచబడతాడు, బయటకు వస్తాడు. అప్పుడేమవుతుంది? రాకడ సంభవిస్తుంది అన్నాడు. అంటే ఆ దినము అంటే 2వ రాకడ దినం లేక బహిరంగ రాకడ, ఎప్పుడైనా దేవుడు రావటం అనేది జరుగుద్ది. హల్లెలూయా. మొత్తానికి యేసు ప్రభు రావడానికి ముందే, ఆ దినము రావడానికి ముందే ఈ యొక్క పాప పురుషుడు అనేవాడు ఈ లోకంలో పుట్టాలి. ఒకడు పుడతాడు, ఆడు ఇంకా భ్రష్టత్వంలో తీసుకెళ్తాడు ఈ లోకం మొత్తాన్ని. మరి ఇప్పుడు వాడు పుట్టకుండా అడ్డుకుంటుంది ఎవరు? మీకు వాక్యం అర్థమైతే చెప్తారు, ఒక్కళ్ళు చెప్పారమ్మా.
నేను దాని నుంచి మొత్తుకునేది అదే. ఆ పాప పురుషుడు ఈ లోకములోనికి రాకుండా వాడిని అడ్డుకుంటుంది ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెబుదాం అందరం కూడా, హల్లెలూయా. వాడు రాకుండా, వాడి కార్యాలు వెంటనే ప్రారంభించకుండా, ఇంకా భ్రష్టత్వంలోకి నడిపించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు వాడు పుట్టకుండా, వాడు రాకుండా ఈ లోకంలో వాడిని అడ్డుకుంటున్నాడు. అడ్డుపడుతున్న వాడు మధ్యలో నుంచి తీసివేయబడుట వరకు అడ్డుపడుననుంది. అంటే దాని అర్థం ఏంటి? వాడు వచ్చేసి లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసి ఇంకా భ్రష్టత్వంలో తీసుకెళ్లాలని చూస్తుంటే, వాడు పుట్టనీయకుండా, వాడిని రానీయకుండా, వాడి భ్రష్టత్వ క్రియలు జరగనీయకుండా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో వాడిని అడ్డుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని అడ్డుకుంటున్నాడు? భ్రష్టుని రానీయకుండా అడ్డుకుంటున్నాడు. ఈ పోరాటం బైబిల్లో ఇట్లా రాయబడి ఉందని మీకు తెలుసా? పోరాటం జరుగుతుంది. మరి ఎందుకు ఆపుతున్నాడు పరిశుద్ధాత్ముడు వాడు రాకుండంటే, ఈ భూమి మీద దైవ చిత్తం జరగాలి. ఇంకా హల్లెలూయా. ఇంకా రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇంకా సువార్త ప్రకటించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు కొరకు హతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దైవ చిత్తం కూడా ఈ లోకమంతా తెలిసిపోవాలి. ఇంకా తెలియని ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళాలి. రక్షణ కార్యాలు జరగాలి. కోత ఎప్పుడో సిద్ధపరిచాడు దేవుడు. క్రీస్తు మొదటి శతాబ్దంలోనే ఆత్మలు సిద్ధపరిచేశాడు దేవుడు. కోత విస్తారంగా పని వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అయితే కోత ఎప్పుడు రెడీయే? ద హార్వెస్ట్ ఈజ్ రెడీ. అందులో చెప్పండి, కోత సిద్ధంగా ఉందనండి, పంట సిద్ధంగా ఉందనండి. ఆమేన్. సో ప్రియులారా, మీరు గమనించండి, ఈ సంఘాన్ని దేవుడు ఇంకా ఆత్మల రక్షణ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ విస్తారంగా సిద్ధపరుస్తున్నాడు. కనుక ధర్మ విరోధ సంబంధమైన వాడు ఈ లోకములకు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు. కారణం సంఘకాలము కనుక. చెప్పండి ఏ కాలం ఇది? చెప్పండి ఏ కాలం ఇది? ఇప్పుడు ఆ పాప పురుషుడు వస్తే సంఘము పరలోకానికి ఎత్తబడాలి, అవునా కాదా? పరలోకానికి ఎత్తబడాలి. వాడి కాలం ఎంత? వాడి పాప పురుషుడి యొక్క కాలం ఎంత? 7 సంవత్సరాలే. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? వాడి పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9 verse 27. అతడు ఒక వారం వరకు అనేక అమ్మా 27 అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. న్యాయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. చాలు, తల్ల పైకెత్తండి అందరూ, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తల్ల పైకెత్తండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, పుట్టటము, సేవ చేయటము, చనిపోవటము, సమాధి చేయటము, పునరుద్ధానుడు అవ్వటము, పరలోకానికి వెళ్ళటము, అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు రావటము, దేవుడి చిత్తం అంతా కూడా మొత్తం 70 వారాలు లెక్క చెప్పాడు అక్కడ. చెప్పండి ఎన్ని వారాలు? అందరు చెప్పండి ఎన్ని వారాలు? మొత్తం 70 వారాలు. సంఘ పునరుద్ధానం వరకు 70 వారాలు. చెప్పండి ఎన్ని వారాలు? ఈ మొత్తం 70 వారాలు 69 వారాలు అయిపోయినాయి. ఎన్ని వారాలు అయిపోయినాయి? చెప్పండి ఎన్ని వారాలు అయిపోయినాయి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి, తిరుగుబాటు మానిపిన దగ్గర నుంచి, మనుషుల కోసం పాప క్షమాపణ ఆ కార్యం జరిగించిన దగ్గర నుంచి ఇప్పుడు పరలోకానికి వెళ్ళినంత వరకు ఇప్పటి వరకు ఎన్ని కాలాలు అయిపోయినాయి అంటే 69 వారాలు అయిపోయినాయి. ఎన్ని వారాలు? అందరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఈ 69 వారాలు అయిపోయినాయి. 70వ వారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దేవుడు ఇదంతటినీ కూడా 70 వారాల్లో పూర్తి చేసి చెప్పాడు మనకి. ఏది? యేసు ప్రభు రావటం దగ్గర నుంచి, పునరుద్ధానం అవటం దగ్గర నుంచి, సంఘం ఎత్తబడేదాకా, అపవాది తొలగించబడి, అపవాది లయపరచబడి, సంఘం పరలోకానికి ఎత్తబడేదాకా మొత్తం 70 వారాల సంగతి చెప్పాడు. 70 వారాలు అనేది ఉపమాన అలంకారం. కాబట్టి ఈ వారానికి 7 రోజులు ఉన్నాయి కనుక ఈ 7 రోజులు 7 సంవత్సరాలకి సాదృశ్యం. హల్లెలూయా. ఓకే, చూడండి ఇప్పుడు ప్రియులారా, చెప్పేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం మైండ్ పెట్టండి, లేకపోతే అర్థం కాదు. నేను మీకు వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 70 వారాల సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. 69 వారాలు లెక్క ఇప్పటి వరకు అయిపోయింది. 70వ వారము ఇంకా ప్రారంభించబడలేదు. 69కి 70కి మధ్యలో దేవుడు కాలాన్ని పెట్టాడు, అది సంఘకాలం. చెప్పండి ఏంటది? చర్చ్ టైం. ఇప్పుడు మనం ఉన్నామే, ఇదే
సంఘకాలం 70వ వారం ఇంకా ప్రారంభించబడలా. ఉపమాన కాలం అంటే శ్రమల కాలం ఇంకా ఎన్ని సంవత్సరాలు శ్రమల కాలము? 7 ఏళ్ళు. చెప్పండి, శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు? వినాలా? సంఘకాలం ఎన్ని సంవత్సరాలు? నేను ఏమడిగాను, మీరేం చెప్తున్నారు? సంఘకాలం ఎన్ని సంవత్సరాలు? నువ్వేం చెప్పగలవా? నేనేం చెప్పగలనా? అది మన చేతిలో లేదు. సంఘకాలం కాదు. సంఘకాలం గురించి ఒకళ్ళు అడిగినా మాకు తెలియదండి అనాలి. మీరు ఎవరికేం తెలుసండి? రాకుండా వచ్చిందాక మనకేం తెలుసా? అది తండ్రి చేతిలోనే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి 7 సంవత్సరముల శ్రమల కాలాన్ని గురించి తెలుసుకోవాలి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మీకు విషయం తెలుసా? ఒకవేళ భ్రష్టత్వం సంభవించి పాప పురుషుడు ఒకవేళ ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఆ తర్వాత వచ్చే సంవత్సరం పుడితే మన పరిస్థితి ఏంది? 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభించబడితే నువ్వు మిగిలిపోయావనుకో, సరిగ్గా భక్తి లేకుండా, నీ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను. ఈ 7 సంవత్సరాలని ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో చివరి వారమైన 70వ వారానికి పోల్చాడు. 7 సంవత్సరాలే 7 రోజులు అన్నట్లుగా చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. 7 సంవత్సరాలే 7 రోజులకి పోల్చి దానియేలుకి చెప్పాడు. సరే, మీకు అర్థం కాదు కాబట్టి 7 సంవత్సరాల శ్రమలు అనండి. మొదటి 3.5 సంవత్సరాలు అనండి. ఆ రాజు, ఆ పాప పురుషుడు మంచిగానే పనిచేస్తాడు. మిగతా 3.5 సంవత్సరాలు సరిగా పనిచేయడు. వాడే, చెప్పండి మీరంతా, వాడే దేవుడని తన విగ్రహాన్ని, తన ప్రతిమను చేయించి యెరూషలేము మందిరములో నిలుపుతాడు, ప్రతిష్ఠిస్తాడు. వాణ్ణే కొలవమంటాడు, దండం పెట్టమంటాడు. అది జరిగింది. ఎవడాడు? పాప పురుషుడు. ఎప్పుడు? 7 ఏళ్ళ శ్రమల కాలం మధ్యలో చేస్తాడు ఆ పని. మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాడు ఆ కుర్చీలో దేవుని మందిరంలో దేవుడిగా చలామణి అవుతాడు. ఆడు నిలబెట్టిన విగ్రహం వాడిదే. ఆ విగ్రహం మాట్లాడింది. ఎప్పుడు జరగబోయేది? 7 years ట్రిబులేషన్స్ టైం. 7 సంవత్సరాల శ్రమల కాలం మొదటి 3.5 అయిన తర్వాత రెండవ 3.5 సంవత్సరంలో వాడే సాతానుగాడిని ఉపయోగించుకొని, ఆ పాప పురుషుడిని సాతానుగాడిని ఉపయోగించుకొని వాడి ప్రతిమనే మందిరంలో నిలబెడతారు. అప్పటికి యూదులు మందిరాన్ని కట్టేస్తారు రాకడికి ముందే. నేను రాకడికి ముందు కొన్ని సూచనలు చెప్తా, చూడండి అందరూ. యేసుప్రభు రాకడికి ముందు పాప పురుషుడు రావాలి. ఓకే, మందిరం కట్టబడాలి యెరూషలేములో. 3 కలాల పాత్ర దొరకాలి. చెప్పండి, ఏ పాత్ర? కలాల పాత్ర దొరకాలి. కరువులు రావాలి, భూకంపాలు రావాలి, యుద్ధాలు జరగాలి. ఓకేనా? 2 తిరుగులు చూస్తే ఒకళ్ళు ఎత్తపడతారంట, అది చెప్పేశాడు ప్రభు. అవునా? ఇక ఈ రాకడికి గుర్తుల్లో ప్రధానమైనది ఏంటంటే పాప పురుషుడు బయలుపరచబడాలి. ఇప్పటికి దేవుడు చెప్పిన వాటిలో అన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి చెప్తున్నాను, అది ఒలీవ కొండ సిద్ధపరచబడాలి. చెప్పండి, ఏంటది? రెండవ రాకడలో యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద కాళ్ళు పెట్టబోతున్నాడు. బహిరంగ రాకడ. రెండవ రాకడ కాదు, బహిరంగ రాకడ. రెండవ రాకడ మెరుపు వలె ఉంటుంది. చెప్పండి, రెండవ రాకడ ఎలా ఉంటుంది? మెరుపు వలె. తూర్పున వచ్చినటువంటి ఆ మెరుపు పడమరకే లేక దక్షిణానికో ఏ దిక్కు కన్నా పోని, అది ఎంతసేపు ఉంటుంది? కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం ఎక్కువ. మరి అది ఇంత ఘోరమైన వర్షాలు పడ్డాయి, ఇంకా అర్థం కాలేదా? కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం ఎక్కువ. ఇక నేను ఈ చర్చిలో వాక్యం చెప్పను. వామ్మో, ఇంత ఘోరం. అసలు ముందు వచ్చేది వెలుగు కదండి. వెలుగు స్పీడ్ ఎక్కువ కదా. ధ్వని తర్వాత, ముందు మెరుపు వచ్చింది, ఆ కాసేపటి తర్వాత ఏమొస్తుంది? ఊరుము వస్తుంది. దేవుని స్తోత్రం. వామ్మో, ఇంత ఘోరమా? కాంతి వేగం ఎక్కువ. అవునా? మెరుపు ఈ తూర్పు తోటి ఇలా ఉండి పడమర దగ్గరికి ఎలా వెళ్తుందో, ఆ తూర్పు పడమరకి ఎలా, అంతే కదా, తూర్పు పడమర. అవునా? ఇటు నుంచి తూర్పును వచ్చి పడమర దిక్కు ఎలా వెళ్తుందో అలాగే మనిషి రాకుడి దినం ఉంటుందంట. హల్లెలూయా. మరి ఆ కాసేపట్లో సంఘం ఏమైంది? రాలిపోదువో నీవు
కూలిపోదు. అసలు ఎంత పడతావా? ఓ తెగ కథలెట్టేసుకుంటున్నాం, చర్చిలు పెట్టేసుకుని తెగ చెప్పేసుకుంటున్నాం, అందరం చప్పట్లు కొట్టేస్తున్నాం. యేసుప్రభు ఏమనుకుంటాడు, వీళ్ళు సిద్ధపడుతున్నారా అసలు అని కూడా. ఏమండి, తూర్పున వచ్చినటువంటి ఆ మెరుపు పడమరకి వెళ్ళిపోయి ఎలా అయితే రెప్పపోట్లు వెళ్ళిపోద్దో రాకడ అలాగే ఉంటుందంట. అంటే నీ వాళ్ళు ఎత్తబడేది కూడా నీకు తెలియదు, అర్థం కాదు. ఇక్కడ ఉన్న ఇప్పుడే బాప్తిసం పొందినావు, నాతో మాట్లాడి ఏంది సడన్గా లేదు వెళ్ళిపోయిందండి, ఏంటి ఆమె వస్త్రాలు ఏడే ఉన్నాయి, ఈ పురుషుడి వస్త్రాలు ఏడా పడిపోయినాయి, వాళ్ళు మహిమ వస్త్రాలు ధరించుకొని వెళ్ళిపోయారు రెప్పపాట్లో. నువ్వు రెప్ప ఎంతసేపు వేస్తావమ్మా, అలా అనేసిలోకి అయిపోయి హల్లెలూయా మాట్లాడరే, అవునా? అది రెండో రాకడ. బహిరంగ రాకడలో మూడవ రాకడ అంటారు. అది యూదుల మధ్యలోకి ఒలీవ కొండ మీద యేసుప్రభు పాదాలు పెడతాడు, దిగుతాడు. నాకు ఇలాంటి చూడబాకండి, జకర్యా గ్రంథంలో ఉంది, చూసుకోండి, చదువుకోండి. హల్లెలూయా చదువుతారా? చదవండి, మరి ఎందుకు లేటు. అందులో చెప్పండి, ఒలీవ కొండ సిద్ధపాటు అనండి. హల్లెలూయా. నా కొరకు ఒకళ్ళు నిలబడ్డారు సంఘంలో, దేవుని స్తోత్రం. అమ్మా చదువు అమ్మా, ఎన్నో అధ్యాయం తల్లి? 14:4. ఓకే, రైట్. సగం కొండ ఉత్తరానికి, సగం కొండ దక్షిణానికి జరుగును కనుక. ఇప్పుడు చెప్పండి, చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అక్కడ. తూర్పు తట్టు ఒకటి, పడమర తట్టు ఒకటి పోద్దంట, ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి పోద్ది. అంటే 4 ముక్కలు అయిపోద్ది. ఏ కొండ? ఒలీవ కొండ. బహిరంగ రాకుండా యేసుప్రభు వారు డైరెక్ట్గా దిగుతాడు ఆ కొండ మీద. మీకు విషయం చెప్పనా, ఎందుకు ఆ కొండ మీదకే దిగుతున్నాడు యేసుప్రభు తెలుసా? ఆ కొండ మీద నుంచే పరలోకానికి వెళ్ళాడు, మరలా ఆ కొండ మీద నుంచి పాదాలు పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు యెరూషలేము వెళ్తే యేసుప్రభు వారు పాదాలు పెట్టి వెళ్ళిపోయిన ప్రదేశం ఉంటుంది అక్కడ. అక్కడ తీసుకెళ్ళి గైడ్స్ చూపిస్తారు, ఇక్కడి నుంచే వెళ్ళాడని. మనం అక్కడికి వెళ్ళి కళ్ళ పెట్టేసుకొని పడేసుకుంటారు, అంత అవసరంలా. ఓహో, ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయింది అని ప్రభు. మన నిజంగా అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఇట్లా తాగుతాం, కానీ ఇట్లా ముద్దు పెట్టుకోకూడదు, తప్పు. బండను ఆరాధించినట్టయితే. అర్థమైందా? మనకు ఎక్కడ ఫుడ్ ప్రింట్స్ ఉంటే అక్కడే మనం చేసిన రక్తమే. అన్ని జనులు చేసినట్టు చేయకూడదు మనం. దేవుని స్తోత్రం. ఆయన వస్తే ఆయన చూసి ఆరాధించు, దట్ ఈస్ ద ట్రూ వర్షిప్. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నాడు, ఆరాధించు. హల్లెలూయా. వాక్యములో ఉన్నాడు, ఆయన ఆరాధించు. దేవుని స్తోత్రం. ఆయన ఒలీవ కొండ మీదకి మరలా బహిరంగ రాకలు దిగినప్పుడు కొండ 4 వక్కలైపోద్ది. అసలు సర్వాధికారి అయిన దేవుడు ఏనాను. మీకు 7 ఏళ్ల శ్రమల కాలం డూప్లికేట్ యేసుప్రభు వస్తాడు తెలుసా? ఏదో అది చూస్తారేంటి? యేసుప్రభు డూప్లికేట్ యేసుప్రభు వస్తాడు. అసలు యూదులందరూ ఇప్పుడు కనిపెడతాడు, యేసుప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడని గుడి ఆ సొలొమోను గారు కట్టించిన గోడ ఒకటి మిగిలిన మందిరంలో. ఆ మందిరానికి పోయి టోపీ ఒకటి పెట్టుకొని ఇట్టా మెస్సయ్యారా అంటుంటారు పోయి. తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? ఆ గోడకు వేలింగ్ వాళ్ళంటారు. వాడు పోయి ఏడుతుంటారు, మెస్సయ్యారా మమ్మల్ని కరుణెత్తవా. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మీరే సిలువేశారు, ఆయన సన్మానం చేయబడ్డాడు, లేచాడు, మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా మనోనేత్రం తెరవబడలేదు వాళ్ళదే. వాళ్ళ మనోనేత్రం ఎందుకు తెరవబడలేదంటే ఆ వెలుగు మనకు రావాలని. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆ వెలుగు మనకు వచ్చింది, ఆ సువార్త మన వైపు వచ్చింది. ఎందుకంటే మనల్ని పరిపూర్ణలు చేయడానికి యూదులకు కఠిన మనసు దేవుడే కలుగు చేశాడు. అంటే వాళ్ళకి కఠిన మనసు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరి పరిపూర్ణత కొరకు? మన పరిపూర్ణత కొరకు. నీకు అది అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఆ యొక్క ఒలీవల కొండ మీదకి ఆయన పాదాలు పెట్టినప్పుడు ఆ కొండ 4 భాగాలు అయిపోయి పెద్ద విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడుతుంది. అక్కడికి ఫ్లైట్ ఏమీ అవసరం లేకుండానే మనందరం అక్కడికి వెళ్ళిపోయి ఇలా నిలబడతాం పోయి, అంతే. ఆ భయంకరమైన అద్భుతం జరగబోతుంది త్వరలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఫ్లైట్లు ఏం పనిచేయవు. యేసుప్రభు నోటి మాటతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. మరి ఎలా వెళ్ళిపోతాం? మొత్తాన్ని ఆకర్షి తీసుకొచ్చి ఆడ పెడతాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారమ్మా? ఈ 7 చెప్పండి, 7 సంవత్సరాల శ్రమల కాలం అనండి. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందిగా. ఇందులో డూప్లికేట్ యేసయ్య అవుతాడు అనండి. అందరికీ డూప్లికేట్ యేసు అనండి.
ఇప్పుడు ఈ ఈ ఈ యూదులందరూ ఆయనే మెస్సయ్య అనుకొని ఆయన వెంబడి పడతారు. ఆయన వెంబడిపడి ఆయన్ని ఆరాధిస్తారు. ఆయన ఎందుకో తెలుసా, ఆయన సూచక్రియలు చేస్తుంటాడు ఆకాశంలో, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అపవాది కదా, దైవ సంబంధమైన వాడు కాదు కదా, దురాత్మ కదా, సాతానుగాడి బిడ్డ కదా. కాబట్టి ఈ డూప్లికేట్ వేసి ఏం చేస్తాడంటే సూచక్రియలు అద్భుతాలు చేస్తూ ఉంటే యూదులందరూ వీడి పక్షానికి వెళ్ళిపోతారు. యూదులందరూ ఎవరి పక్షానికి వెళ్తారు అందరూ చెప్పండి. యూదులందరూ ఎవరి ఆడి పక్షానికి వెళ్ళిపోతారు. ఎందుకని? మెస్సయ్య పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు అంటారు. మెస్సయ్య ఎక్కడ పుడతాడు? రాజులు ఇళ్లలో పుడతారని వాళ్ళ ఎక్స్పెక్టేషను. ఆయన బెత్లెహేములో ఆ కడు భేద స్థితిలో, మరి యెరూషలేములో బెత్లెహేములో పుడతారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. మరి ప్రవక్తలు చెప్పినట్టుగా మీకు 5, 1, 2, 3 ఏముంది? ఏ క్రిస్మస్ వార్త ఇంకా మొదలు పెట్టలేదు, మొదలెడతాం త్వరలో. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పట్ల. క్రిస్మస్ ఆనందాలు, క్రిస్మస్ కేక్ కటింగ్లు, క్రిస్మస్ ప్రార్థనలు ఇంకా మొదలవుతాయి ఈ నెల 25 నుంచి, నవంబర్ 25 నుంచి. గట్టిగా స్తోత్రం చెబుతాం. మెస్సయ్య వచ్చేసాడరా బాబు, ఆయన ప్రాణం పెట్టేశాడు, ఇది వాళ్ళు గుర్తించట్లే. దే విల్ నాట్ యాక్సెప్ట్. ప్రపంచం అంతటా ఆయన దేవుడిగా కొలుస్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా కనులు ముయ్యబడ్డాయి. వీళ్ళ కనులు ఎందుకు ముయ్యబడ్డాయి అంటే మనము ఆ వెలుగులో సంచరించాలని, మనము యేసుని రక్షకుడుగా అంగీకరించాలని యూదులకు కొంత మట్టుకు వాళ్ళకి కఠినమైన మనస్సు దేవుడి కలుగు చేసినని అపోస్తలుడైన పౌలు గారు లేఖనంలో తెలియజేశాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ డూప్లికేట్ వేసి చేసేటువంటి అద్భుతాలను బట్టి యూదులు అందరూ ఆయన అమ్మడిపోతారు. ఈ డూప్లికేట్ వేసి వీడు దైవ వేసి కదా, ఈయన ఏం చేస్తాడంటే పోయి ఆడి విగ్రహం నిలబెడితే దానికి సపోర్ట్ చేస్తాడు. ఎవడు? అందరూ చెప్పండి. పాప పురుషుడు అనండి. అందరూ చెప్పండి. పాప పురుషుడు అనండి. పాప పురుషుడు అనండి. ఆడే వాడి విగ్రహాన్ని, ఆడే చివరి రోజు ఆడి విగ్రహాన్ని వాడే మందిరంలో నిలబెడతాడు. దానికి ఈడు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు యూదులకి డౌట్ వస్తుంది, నిజదేవుడు నువ్వైతే ఆడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని యూదులందరూ వ్యతిరేకులు అవుతారు. యూదులందరికీ వ్యతిరేకమైంది ఏంటి? మనుష్యుడే విగ్రహారాధనగా వాడి ప్రతిమను పెట్టితే ఆరాధించకూడదు. మొదటి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది, నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని మీరు సేవించకూడదని ఉంది. అయితే ఇది వాక్యానికి తప్పు కనుక ఈడు సపోర్ట్ చేస్తున్నాడు వాడి కనుక ఈ నుంచి వేరైపోతారు కొంతమంది యూదులు. ఇది రేపు జరగబోయే సత్యం. హల్లెలూయా. కొంతమంది యూదులు డూప్లికేట్ యేసుకి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారు. వారు వాక్యం ప్రకారం మెస్సయ్య కోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ శ్రమల్లో వీళ్ళు భక్తిని కాపాడుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటది, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారని 7వ అధ్యాయంలో ఉంటది. ఆ మహాశ్రమల్లోనే కొంతమంది యూదులు కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు పడి ఆ కడమరాజు, చివరిరాజు, సైతాన్ని గడిపెట్టి అవన్నీ భరిస్తారు. భరించి దేవుని కోసం నిలబడతారు. హల్లెలూయా. వాళ్ళే మహాశ్రమల నుండి వచ్చిన పరిశుద్ధులు. వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రం ఇవ్వబడిందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పడేదానికంటే, యూదులు పడేదానికంటే ఆ ఎక్కువ శ్రమలు ఎవరు వాళ్ళకంటే ఎక్కువ మనం పడుతున్నామా? ఇది సంఘకాలం కనుక నీకేంటి మంచి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ప్రార్థనకి, భక్తికి, విశ్వాసానికి, సంఘ సహవాసన, ఉపదేశం వినడానికి, కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధులు అవుతానికి, శుద్ధీకరించుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇది సంఘకాలం. ఇంకా ఆ దినాలు రాలా. ఒకవేళ వస్తే ఇంత భయంకరంగా ఉంటాయి. అపవాదిగాడు శోధిస్తాడు ఇష్టం వచ్చినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం నేను మీకు దృష్టికి తీసుకొస్తాను, చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథంలో వాడు ఏమేం చేస్తాడో ఎన్ని వివరించను కానీ క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చెప్తా, అది క్లోజ్ చేస్తా. ఇక వాక్యం వినండి, 5 నిమిషాలు వినండి, మనసు దగ్గర పెట్టుకోండి. ఓన్లీ 5 minutes నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆలకించండి. ఈ చివరి రాజు తానే రాజునని తన పోలిక చొప్పున విగ్రహం చేసి దాన్ని పూజించమని చెప్తాడు. ఇదంతా ఇందాక చెప్పాను, ఓకేనా? దానికి దండం పెట్టమని చెప్తాడు. కొంత యూదులు ఎవరు కూడా చాలామంది దాన్ని వర్షిప్ చేయరు, దండం పెట్టరు, పూర్తి వ్యతిరేకులు అవుతారు.
ఒక పక్క వీడు ఎంత ఘోరమైనవి చేస్తుంటే, ఒక పక్క మనుషుల్లో భ్రష్టకరమైనవి జరుగుతుంటే, మరి ఒక పక్క పరలోకము నుండి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుడు పంపే కొన్ని ఉగ్రతలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఒక్కటిది, జీవగ్రంథం తెరవబడుతుంది పరలోకములో. 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభించబడినప్పుడు జీవగ్రంథానికి ఉన్న 7 ముద్రలు, ఒక్కొక్క ముద్ర యేసుప్రభు విప్పుతుంటే, ఆ ముద్ర విప్పుతూ ఉండగా భూమి మీద భయంకరమైన తెగుళ్ళు, సమస్యలు, కరువులు, దురాత్మలు రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి. మొదటి ముద్ర, రెండో ముద్ర, 3, 4, 5, 6, 7. 7వ ముద్ర విప్పినప్పుడు 7 దేవదూతలు 7 బోర్లు పట్టుకొని వస్తారు ఆ శ్రమల కాలంలో. ఈ 7 ముద్రలు విప్పినప్పుడు వచ్చిన శ్రమలు కాక 7 దేవదూతలు 7 బోర్లు పట్టుకొని, ఒక్కొక్క దేవదూత ఈ బోర ఊతుంటే, ఒకసారి ఎగ్జాంపుల్గా 2-3 చెప్తా వినండి. దేవదూత ఒకళ్ళు వచ్చి బోర ఊదాడు. ఊదిన వెంటనే మాచిపత్రిని, ఒక నక్షత్రం, అంటే అది చేదు, మాచిపత్రి అంటే చేదు, ఒక నక్షత్రం, చేదైన నక్షత్రం, దేవుడు ఆకాశంలో ఉంచిన నక్షత్రాలు మరి ఏ చేదియో, ఏది మంచియో, ఏది చెడ్డయో ఆయనకు తెలుసు. ఆ బోర ఊదినప్పుడు ఒక నక్షత్రం వచ్చి నదుల్లో పడిందంట, మంచినీటి నదుల్లో. ఆ రోజుల్లో ఈ మంచినీటి నదులు 75% పాడైపోతాయంట. ఎప్పుడు? 7 సంవత్సరాల శ్రమల కాలంలో. ఎన్ని సంవత్సరాలు? మామా ఓ వినండి వినండి వినండి. నాకు అక్షరం రాని వాళ్ళకి కూడా ఇది ఎక్కించేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అవసరం అండి ఇది. హల్లెలూయా. ఏమండి, 7 మొత్తం 7 ముద్రలు అనండి, 7 బోర్లు అనండి, 7 పాత్రలు అనండి, మొత్తం చెప్పండి. మొదటిది 7 ముద్రలు, 2 7 బోర్లు, 3 7 పాత్రలు. ఈ మీరు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి 7 ముద్రలు విప్పినప్పుడు, 7వ ముద్ర విప్పినప్పుడు సంగతి ఇవి ఏమేం జరుగుతాయని నేను వివరించట్లా. ఇక చిన్నగా చెప్పుకుంటూ పోతావంటే ఎన్ని వారాలు పట్టితో ఎప్పుడు అయిపోద్దో. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. మీరు చాలా ధన్యులండి. రాబోయే ఈ భవిష్యత్తు కాలాన్ని తెలుసుకుంటున్నారు. మాకేదో తెలుసు అని మా ఘనత కోసం చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు అనుమతిస్తేనే చెప్తున్నాం. హల్లెలూయా. ఆయన అనుమతి ఏమైంది? ఇన్ని రోజులు చెప్పామా ఏంది? హల్లెలూయా. నువ్వు మార్కులు వేయాలని కాదు, తెలుసుకో, రాకడ సంభవిస్తుంది, ఇప్పటికైనా మార్చుకో. హల్లెలూయా. ఓకే, 7 ముద్రలు విప్పుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పితే ఒక్క భయంకరమైన విపత్తులు ఈ భూలోకంలో జరుగుతాయి. కరువులు వస్తాయి, ఒక్కొక్క ముద్ర విప్పితే కరువులు వస్తాయి, దురాత్మలు వస్తారు, తర్వాత భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తాయి. అంతేకాకుండా ఒకళ్ళనొకళ్ళు చంపుకునే ఆత్మ వస్తుంది. ఆ దయ్యపు ఆత్మలు ఈ లోకంలోకి వచ్చేస్తాయి. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 7 ముద్రలు విప్పినప్పుడు భయంకరమైన విపత్తులు జరుగుతాయి. 7వ ముద్ర విప్పినప్పుడు 7 దేవదూతల పరలోకం నుంచి వచ్చి ఓదటానికి నిలబడతారు. వాళ్ళు దేవాలయంలో నుంచి వస్తారంట. చెప్పండి, ఎక్కడి నుంచి? పరలోకంలో ప్రత్యక్ష గుడారం ఉంది. హల్లెలూయా. ఆ గుడారమే మోషేకి చూపించాడు. హల్లెలూయా. పరలోకంలో ప్రత్యక్ష గుడారం ఉంటే ఆ గుడారంలో వచ్చి 7 దేవదూతలు వస్తే, ఆ 7 దేవదూతలు ఒక్కొక్క దేవదూత బోర ఊతుండగా, ఒక్కొక్క దేవదూత బోర ఊతే, సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక దేవదూత, ఫస్ట్ దేవదూత బోర ఊతే, అదిగో ఆకాశం నుంచి నక్షత్రం పడి, ఆ నక్షత్రం నదుల మీద పడి మంచినీళ్ళు కథ చేదైపోతే 75% నీళ్ళన్నీ చేదైపోతాయి. మంచినీళ్ళు, మనుషులకు మంచినీళ్ళు అనేదే దొరకదు. ఇంకో దూత ఇంకో బోరు, 2వ దూత బోరు తినప్పుడు సూర్యుడు చంద్రుడు నలుపై కమ్మల వల్ల నలుపైపోతారంట. కమ్మలతో పాటు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? నలుపైపోతారు. ఆకాశపు నక్షత్రాలు అకాలపు కాయలు, అంజూరపు కాయలు రాయినట్లుగా రాలిపోతాయి, రేగ్గాయలు రాలిపోయినట్లుగా రాలిపోతాయి, అవన్నీ ఆరిపోతాయి. నక్షత్రాలు ప్రకాశించి ప్రకాశించి ఆరిపోతాయి, తెలుసా? ఏందో ఏనండి ఏనండి, మీరేమన్నానండి, నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నది చెప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హల్లెలూయా. నేను ప్రకటించాల్సిందే, ప్రకటన గ్రంథం మొత్తం చెప్పేసి లాస్ట్లో ప్రభువుని మహిమపరచాల్సిందే. ఇవాళ కాదు, కొన్ని వారాలు పడుతుంది. హల్లెలూయా. ఈరోజు అంతా క్లుప్తంగా చెప్తున్న మ్యాటర్ ఇది. క్లుప్తంగా చెప్తున్న దానికే నిన్ను ప్రభు ఆశీర్వదించును గాకంటే ఆమేన్ అంటావా? ఉద్యమం వచ్చేస్తుందా నీకు? ఇది తెలుసుకోమ్మా, ముందు రాకడికి సిద్ధపడాలి. హల్లెలూయా. అన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. నువ్వు రాకడికి సిద్ధపడకుండా ఇంకా నువ్వు పప్పు చెక్క తింటానంటావంటే ఏ మాసి వినివాసలో పరలోకి జీవ ఊట తాగే టైం వస్తే, హల్లెలూయా, జీవపు ఊట తాగే టైం వస్తే ఇంకా 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 ఇడ్లీ తింటానంటావేంది? అయిపోయింది అన్ని. ఇక సిద్ధపడటమే. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి, ఇక సిద్ధపడాలనండి. అందరు చెప్పండి, ఇక చేసింది చాలు, ఇక సిద్ధపడండి. ఆమె కాలమంటే ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, ఇంకా సిద్ధపడకపోతే ఎలాగా? 40 దాటిపోయినాయి ఒక్కొక్కరికి.
లేదన్నా నాకు 35 అంటవా? సరే అయితే ఇది 30 దాటిగా, పోనీ 15, నువ్వెవరిమైనా కానీ. అసలు నువ్వు 15 అయితే నువ్వు ఇంకా బెస్ట్. ఎందుకో తెలుసా? అధికమైన పాపాలు చేయలేదుగా, దేవుని స్తోత్రం. వయసు ఎక్కువైపోతే పాపాలు ఎక్కువైతున్నాయి కదా. హిజ్కియాని దేవుడు స్వస్థపరిచిన తర్వాత 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత ఏమేం చేశాడు బాబు? మంచి కార్యాలు చేశాడు. ఏమన్నా ఒక్క కార్యమైన మంచి చేశాడు. వాక్యం చదివితే అర్థమవుద్ది. ఒక్కడ కూడా మంచి కార్యం చేయాలి, ఇంకా వేరే పిచ్చి కార్యాలని చేసి పాపం పెంచుకున్నాడు తప్ప. ఆయుష్ అధికమైతే పాపాలు ఎక్కువైతే. అందరు చెప్పండి అన్నమాట. అలాగని ఆయుష్ తగ్గితే మనం ప్రార్థన చేద్దామా? అట్లా చేయలేము. మరి ఏం చేయాలా? అందరు చెప్పండి, యెహోవా ఈరే అనండి. ఆయన చిత్తమే అనండి అందరూ. అంతే, ఆయన చిత్తమే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నా బాధ పరిశుద్ధాత్ముడి బాధ, నా బాధ పరిశుద్ధాత్ముడి బాధ అర్థం చేసుకోండి. ఏందది అంటే 7 సంవత్సరముల ఈ శ్రమల కాలంలో 7 ముద్రలు తీస్తూ ఉండగా 7వ ముద్ర వైపినప్పుడు 7 దేవదూతల బోరలు పట్టుకొని వస్తారు. వారిలో ఒక దేవదూత బోర ఊదిన, 2వ దేవత బోరు ఎవరు ఊదినా భయంకరమైన విపత్తులు ఈ లోకంలో జరుగుతాయి. నేను ఇంకో బోర ఊదితే ఏం జరుగుతుందో చెప్తానండి. అది వింటే మీరంతా టెన్షన్ పడతారు, కానీ తప్పదు. ఇప్పుడు ఊదట్లేదు ఆయన, మీరు టెన్షన్ పడబాకండి. ఊదబోతున్నాడు, ఇంకా జరగబోతుంది. ఎందుకంటే ఏమో భ్రష్టులైనటువంటి జనము వీళ్ళంతా అసలు ఈ లోకంలో చాలామంది, అందరూ కాదు కొందరు. పాప పురుషుడు బయలుపడితే 7 ఏళ్ల శ్రమల ప్రారంభం ఎప్పుడైనా కావచ్చు. అది ఆ దూత బోర ఊదినప్పుడు ఒక దూత, 2వ 3వ ఊతే భూమి అంట భూకంపం వచ్చి పట 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 ఒక్కసారి ఎట్ట చీల్చబడితే అన్ని చోట్ల భూమి అంతా ఎక్కడ పడితే అక్కడ పట్ట పట్ట చీలిపోయి లోపల నుంచి పొగ వస్తుందంట బయటికి. పొగే ఆడదండి, నువ్వే నేను వేసావా ఏంది? అగ్నిగుండం ఉందండి కింద, పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో నుంచి మనిషి తలను పోలిన మిడతలు వస్తాయి బయటికి. మనిషి తల ఎంత ఉందండి? నీకు దేవుడు ఇచ్చిందంత, అవునా? కొంతమందికి కోలగా ఉంటుంది, కొంతమందికి గుండ్రంగా ఉంటుంది, కొంతమందికి లోపలికి దూసుకుపోయినట్టు ఉంటుంది, కొంతమందికి అందంగా ఉంటుంది, కొంతమందికి ఒక రకంగా ఉంటుంది. రకరకాల తలలు. ఏమో మరి ఆ మిడతలు అంట అక్కడ రాయబడి ఉంది ఏంటంటే మనిషి తలను పోలి ఉంటుందంట వాటి తల. అంటే మనిషి తల ఉంటుందంటే మిడత ఇంకెంత పెద్దగా ఉంటుంది? ఆ మిడతలు భూమిలో నుంచి పైకి వచ్చి ఈ పాపిష్టి జనం రక్షణ పొందకుండా మిగిలిపోయారే, ఈ భూమి మీద చర్చికి రాకుండా మిగిలిపోయారే, ఆరాధించకుండా ఉపవాసాలు ఉండకుండా మిగిలిపోయారే, వీళ్ళకి పరిపూర్ణత రాదు, మిగిలిపోయారు వీళ్ళు. అయితే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా అంతే, కన్ఫామ్. అది నువ్వు ఎన్నన్నా చెప్పు, పరిపూర్ణత రాదు ఉపవాసం లేకపోతే. మీకే చెప్పేది నేను. హల్లెలూయా అన్న. మరి బాప్తిసం పొందే బల్ల తీసుకున్నా కన్నా చాలా మంది తీసుకుంటున్నారు బల్ల. నువ్వు తీసుకునేటప్పుడు యేసు ప్రభు శరీరంగా ఉందో లేకపోతే శరీరం ఊర్తి రొట్టిగా ఉంటుంది, ఎవడు తెలుసు? అంటే ఉపవాసం ఉంటే ఉంటుందన్నా ఉంటుంది. ఎందుకంటే అది అనుభవించాం కాబట్టి. యేసు ప్రభు కూడా చెప్పాడు ఆ మాట. హల్లెలూయా. స్వాతంత్రం చెప్పట్లేదు, అలిగారు అందరూ. అలగబాకండి అమ్మా, మీకు దండం పెడతా. మిమ్మల్ని ఎంతకాలం పుచ్చగించేది? రాకడ కూడా వచ్చేస్తుంది, ఇంకా సంకనెక్కుతానంటారు అలిగి. హల్లెలూయా. మేమితోనే మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు మీతో మాట్లాడి ఎవరితో మాట్లాడమంటావు చెప్పు? 2 పిల్లర్స్ ఉన్నాయి, వీడితో మాట్లాడమంటావా? గట్టిగా స్వాతంత్రం చెప్పండి. అందరు కడుపు కాల్చుకునే టైం ఇది. హల్లెలూయా. వారంలో ఒకరోజు కాదు, ఇంకా మొదలవుతాయి. దేవుని స్తోత్రం. ఓకే. ఈ భూమి చీల్చబడిన తర్వాత మనిషి తలను పోలిన మిడతలు వస్తాయి. అవంట మిడతని నువ్వు ఆపగలవా? అమ్మా మిడతలు ఆపుతారా ఎవరన్నా? మిడతలు అంటే ఓ సువర్ణ నువ్వు అనుకునేవి కాదు. మనిషి తలలాగా ఉంటుంది అంటమ్మా. ఒక్కోటి ఎంత ఉంటుందా అంటే ఇంత మిడత కాదు, తలే ఎంత ఉంటుంది దాంట్లో. అవి కొన్ని కోట్లు వస్తాయి భూమిలో నుంచి. ఎక్కడి నుంచి? ఎన్ని వస్తాయి? అవి వచ్చి ఈ మారు మనసు లేనివాడిని, ఈ మిగిలిపోయినోడిని, ఈ విగ్రహారాధన చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎమ్మడిపోతాయి, వెళ్ళిపోతాయి. థాట్ మని కరుస్తాయి అంట, కరిచేస్తాయి, పీకేస్తాయి అంట. తర్వాత తేళ్ళు, భయంకరమైన తేళ్ళు. ఏది మీ ఇంట్లో అప్పుడప్పుడు నువ్వు చంపే చెప్పుతో చంపే తేలు కాదు, అర్థమవుతుందా? అది కుడితే 6 నెలల వరకు నొప్పులు తగ్గవంట. 6 months. ఇప్పుడు మీకు అందరికీ చికెన్ గున్యా జ్వరాలు వచ్చినాయి అందరికి.
వచ్చినాయి కదా చాలా మందికి, పాస్టర్ గారికి, మాకు అందరికి వచ్చినాయి. అవునా? దేవుని స్తోత్రం. నాకు రాలా. అది ఆ నవ్వులు మాయ ఉందండి. మీకు రావాలన్నట్టుగా ఉంది. అప్పుడు రావాలనుకుంటున్నారు మీరు? నాకు వద్దు, నేనేం చేయను. మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఈ చికున్గున్యా జ్వరాలు వచ్చారు, అందరికి కాళ్ళు వాపులు. అవునా? ఎన్ని నెలలు ఉంటాయి అన్నారు అందరూ 2 నెలలు అంటారు. ఈ 2 నెలలకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా తగ్గట్లా. వేసుకున్న తర్వాత వేసుకున్న కాసేపు ఉంటుంది, ఇంకా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ అవునా? చిన్న దోమ కుడితే అది ఇంకా పెద్ద తేలు అంటది. అది భూమిలో నుంచి వస్తాయంట. అవి కుడితే దాని బాధ 6 నెలలు ఉంటుందంట. ఎన్ని? 6 నెలలు. డాక్టర్లు కూడా కుడతాయి. మీరు ఎవరు, మీ బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఇక మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? అంటే మనం ఉండంగా అందరు చెప్పండి, పక్కన మనం ఎవరు ఈ లోకంలో ఉండమనండి. అందరు చెప్పండి అమ్మయ్య అనండి. మనం బతికిపోతాం. దేవుని స్తోత్రం. ఎవరాళ్ళు? మంచిగా ప్రార్థన చేసుకుని శుద్ధీకరించుకొని రాకడికి సిద్ధపడితే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఈ తేలు కుడితే 6 నెలలు ఉంటుందంటే మరి అంటే అక్కడ రాయబడి ఉంది మా రెవల్యూషన్లో. మిగతా తర్వాత నేను చెప్తాను, మెల్లగా చెప్తా, ఏం కంగారు పడబాకండి. హల్లెలూయా. అవంట కుడితే ఆ బాధ 6 నెలలు ఉంటుంది కదా, అది తట్టుకోలేకంట. ఇది చూడండి, ఆ నొప్పులు తట్టుకోలేక. మీకు విషయం చెప్పాలి మరి తప్పదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి మాకు తెలిసిన ఒక విశ్వాసి డెలివరీకి వచ్చింది. డెలివరీకి వస్తే ఇప్పుడు కాదు, ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం సంగతి అది. వెళ్తే ఆమెని బెడ్ మీద తీసుకుని ఆటోలో నుంచి బెడ్ మీదకి ఎక్కి తీసుకొస్తుంటే వాళ్ళ ఆయన బాగా తిడుతుందామా. పెద్దవాళ్ళకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు తిడుతుంది? అరే ఈ కడుపు కారణం అని ఆ నొప్పులు తట్టుకోలేక తిట్టేస్తుంది. నిజమండి, ఇది వాస్తవం. నేను డైరెక్ట్గా చూసాను. ఓరు బాబు ఏదో ఎంత తిడుతున్నావు అని. ఏంటంటే వాళ్ళ ఆయన కొంచెం ప్రార్థన చేయండి అంటే, ఈ టైంలో ప్రార్థన ముందు అసలు థియేటర్లో తీసుకోండి అని చెప్పేసాను. ఒక ఆమె కాల్చబడింది. ఆమె మా కొంచెం దూరపు చుట్టమైంది. ఆమె కాల్చబడితే ఆమె దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్తాను, బయట స్మెల్ వస్తుంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. అయినా ఆమె కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కాలిపోయాను. ఒళ్ళు కాలిపోయాను. ఆమె కేకలేస్తుంది. ఆ నొప్పులు తట్టుకోలేకపోతుంది. నన్ను చంపేది, నాకేదైనా వేసి చంపండి అంటున్నావు. ఊరు బాబు అంత ఘోరంగా ఉంది తెలుసా. బాగానండి. ఈ 6 నెలలు వచ్చే బాధలు పడలేక, నొప్పులు తట్టుకోలేక బావిలో పోయి చచ్చిపోదామని పోతారంట. అందులో నీళ్లు ఉండవు, అందులో రాళ్ళు తగిలి ఇంకొంచెం దెబ్బలు తగులుతాయి. ఆడు చచ్చిపోదాం అనుకుంటాడు కానీ వాడికి సావు రాదంట అక్కడ. ఏ దినాలు ఇవి? 7 ఏళ్ల శ్రమలు కాదు, అవి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నేను ప్రకటిస్తున్నది ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మీ క్షేమం కోసం. ఒకవేళ ఇంకా నువ్వు మార్పు చెందకపోతే, ఇంకా సరిగ్గా చేంజ్ అవ్వకపోతే నువ్వు అయ్యే దినాలు ఇవి. ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఆ దినాలు ప్రారంభించబడితే ఏంటి పరిస్థితి? దూకుతారంట పోయి చచ్చిపోదామని, కానీ సావురాదంట. అంటే వీళ్ళు సావాలేరు, అటు బతకాలేరు. ఇది ఒక తిప్పలు. దేవుడు పంపే తెగుళ్ళు ఒకటి, సైతాన్ గడు పంపే ఒకటి. వీటన్నిటి చేత పరిశుద్ధులు కానీ ఈ శ్రమల్లో వాళ్ళు కాపాడబడతారంట. హల్లెలూయా. పరిశుద్ధులైతే ఈ శ్రమలు ఏంటంట కాపాడబడతారు. శ్రమలన్నీ తప్పించుకుంటానికి శ్రమలు పడతారు వాళ్ళు కూడా, కానీ కాపాడబడతారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నేను జస్ట్ 2-3 చెప్పాను, సమయం లేదు కదా. మీరంతా గమనించండి. రాకడ గడియలు ఇవి. ఎనీ టైం ప్రభు రాకడ రావచ్చు. వస్తే నువ్వు తగినంత సిద్ధపాటుతో ఉండి ఎత్తబడగలవా పరలోకానికి? నీ సిద్ధలో నూనె ఉందా? నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా? నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటున్నావా లేదో నిన్ను నీవే పరిశీలన చేసుకో. ప్రభు మేము దీవించునుగా. ప్రార్థన.